ఎన్టీఆర్ అన్న మూడక్షరాల పేరు వింటే చాలు ఈనాటికి తెలుగువారి ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. ఆయన పేరును గర్వంగా ఉచ్చరిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక చిత్రాల్లో నటించిన నటునిగా చరిత్రలో నిలిచారు రామారావు. ఆ పాత్రలే మనలను పులకింపజేస్తాయి. అందువల్లే జనం రామారావును దైవాంశ సంభూతుడని ఆరాధిస్తారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఈనాటికి చాలామందికి చప్పున ఆయన పోషించిన శ్రీకృష్ణ పాత్ర మదిలో మెదులుతుంది. దాదాపు 25 సార్లు తెరపై శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు రామారావు. ఇలా ఓ నటుడు ఓ పురాణ పాత్రలో అన్నిసార్లు వెండితెరపై వెలగడమన్నది ఒక్క ఎన్టీఆర్ నట జీవితంలోనే దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుని గెటప్లో ఎన్టీఆర్ ఉన్న చిత్రాలను పటం కట్టించి పూజలు చేస్తున్నవారు ఈనాటికి తెలుగునేలపై ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి వైభవం అనితర సాధ్యమనే చెప్పాలి. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, శ్రీనివాసుడైనా, సత్యనారాయణ స్వామి అయినా ఏ పాత్ర పోషించినా రామారావు వాటిలో ఇట్టే ఒదిగిపోయారు. అది ఆయనకు లభించిన దైవానుగ్రహమని చెప్పక తప్పదు. ఇలా పలు దేవతామూర్తుల పాత్రలతో అనితర సాధ్యమైన అభినయంతో అలరించారు ఎన్టీఆర్. అందువల్లే తెలుగువారు తమ గుండె గుడిలో ఎన్టీఆర్ను ఓ దేవునిగా నిలుపుకున్నారు. పౌరాణికాల్లో ఎన్టీఆర్ పోషించిన విలక్షణమైన పాత్రలు ఆయనను సలక్షణంగా మన మదిలో నిలిపాయి. అన్నీ తెలిసిన మూర్ఖునిగా రావణాసురుణ్ణి జనం అభివర్ణిస్తారు. ఆ పాత్రలోనూ ఎన్టీఆర్ భక్తిని ప్రదర్శించిన వైనం ఆకట్టుకునేలా సాగింది. తెలిసిన మూర్ఖుడు రావణుడైతే తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు అంటారు. సదా అసూయతో కాగిపోయిన నీచుడు దుర్యోధనుడని అధిక సంఖ్యాకులు అంగీకరిస్తారు. ఆ పాత్రలోనూ దాగి ఉన్న సద్గుణాలను వెలికితీసి వాటిని జనానికి పరిచయం చేశారు ఎన్టీఆర్. దుర్యోధన పాత్రలోనూ భళా అనిపించిన ఘనుడు రామారావు. దుర్యోధన పాత్రలో ఎన్టీఆర్ను చూసిన కళ్లతో మరొకరిని ఊహించుకోలేం. పురాణాలలో అనేక విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్. అందులో నర్తనశాలలోని బృహన్నల పాత్ర మరింత విలక్షణమైనది. ఎందుకంటే జన్మతః మహావీరుడు అర్జునుడు. ఊర్వశీ శాపవశాన పేడి బృహన్నల్లాగా మారుతాడు సవ్యసాచి. ఆ పాత్రను పోషించడమే ఓ సాహసం. బృహన్నలగా మరెవరూ ఆ తీరున అభినయించలేరని నిరూపించారు ఎన్టీఆర్. బృహన్నల పాత్రలో రామారావు అభినయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. తాను ఏ పాత్ర పోషించినా తద్వారా ప్రేక్షకులకేదైనా సందేశం ఇవ్వాలన్నదే ఎన్టీఆర్ భావన. అందుకు తగ్గట్లుగానే పౌరాణికాల్లోనూ సందర్భోచితంగా సందేశాలిచ్చి మెప్పించారు రామారావు. ఆ వైనాన్ని తలచుకున్నా మనసు పులకించిపోవలసిందే. ఆ పులకరెంత తెలుగువారి సొంతం చేసిన మహానటుడు ఎన్టీఆర్. నిజానికి ఎన్టీఆర్ అపురూప సుందరుడు. అంతటి అందాల నటుడు అతి సామాన్యమైన పాత్రల్లోకి ఇట్టే ఒదిగిపోయేవారు. అందువల్లే జనం ఆయన ధరించిన పాత్రల్లో తమను తాము చూసుకుని మురిసిపోయేవారు. ఆయన అనేక చిత్రాల్లో రైతు పాత్రలు ధరించి మెప్పించారు. రైతులంతా రామారావు తమవాడే అని గుండెల్లో నిలుపుకునేలా ఆయన అభినయం సాగింది. తలుచుకుంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని ఎన్టీఆర్ విశ్వాసం. ఆయన ధరించే పాత్రల్లోనూ ఆ విశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించేది. సదరు పాత్రలు ప్రేక్షకులను సైతం ఆలోచింపజేసేవి. ముఖ్యంగా సామాన్యులు రామారావు పోషించిన పాత్రల ప్రేరణతో ముందుకు సాగాలని ఆశించేవారు. నిరాశను దూరం చేసి ఆశాజీవులుగా జనాన్ని మార్చాయి ఎన్టీఆర్ పాత్రలు. కష్టాలకు ఓర్చుకున్నచో సుఖాలు దక్కునోయ్ అని చాటే పాత్రలో ఎన్టీఆర్ భలేగా నటించి మెప్పించారు. రామారావు అభిమానులు ఆయనను ఆదర్శంగా తీసుకుని కష్టే ఫలే సూత్రాన్ని అనుసరించారు. అలాంటి వారికి స్ఫూర్తినిచ్చే పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం అనితర సాధ్యంగా సాగింది. రిక్షావాళ్లు, జట్కా బండివాళ్లు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అందరూ ఎన్టీఆర్ను విశేషంగా అభిమానించేవారు. అందుకు కారణం సదరు సామాన్య జీవుల పాత్రలను తెరపై ఎన్టీఆర్ తన అభినయంతో ఆవిష్కరించారు. ఆ పాత్రలు వారి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇంకేముంది, ఎన్టీఓడు మావాడే అనుకుంటూ సంతోషించారు సామాన్యులు. ఎన్టీఆర్ సినిమాల్లో సామాన్యులను ఆకట్టుకునే అంశాలే కాదు, పండిత పామరులను రంజింపజేసే విషయాలు ఉండేవి. ముఖ్యంగా దేశభక్తిని చాటే ఇతివృత్తాలు సైతం రామారావు చిత్రాల్లో చోటు చేసుకునేవి. తద్వారా సామాన్యుల్లోనూ దేశాభిమానాన్ని అంకురింపజేసింది నందమూరి అభినయం. జన్మనిచ్చిన తల్లి మోసేది నవమాసాలే, కానీ మనలను భరించే భూమాత కడదాకా మోస్తుందన్నది జగమెరిగిన సత్యం. ఆ వాస్తవాన్ని చాటుతూ ఎన్టీఆర్ చిత్రాలు కొన్ని తెరకెక్కాయి. వాటిలోనూ దేశభక్తిని మిళితం చేసి జనం ముందు నిలిపారు.
సదరు చిత్రాల్లోని ఎన్టీఆర్ నటనను తలుచుకుంటే చాలు దేశభక్తి ఉప్పొంగి తీరుతుంది. అన్నిటినీ మించి ఎన్టీఆర్ చిత్రాల్లో స్వపర భేదం లేని కథానాయకుని పాత్రలే అధికంగా కనిపించేవి. ఆదర్శ భావాలు వల్లిస్తూ స్ఫూర్తి కలిగించే పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. అందువల్లే కులమతాలకు అతీతంగా ఆయనను అభిమానించేవారు జనం. అంటే ఎన్టీఆర్ నటన జనాన్ని ఎంతలా కట్టిపడేసిందో అర్థం చేసుకోవచ్చు. సంభవామి యుగే యుగే అంటూ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. అన్యాయాలను అక్రమాలను ఎదిరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. తెరపై శ్రీకృష్ణ పాత్రలో అనితర సాధ్యంగా అలరించిన ఎన్టీఆర్ నిజ జీవితంలోనూ సంభవం అది తనకే సంభవం అని చాటుకున్నారు. కాంగ్రెస్కు కంచుకోట లాంటి ఆంధ్రప్రదేశ్లో కాంగీయుల పాలనను తుడిచేసి సరికొత్తగా తన పాత్రను రచించుకున్నారు ఎన్టీఆర్. రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏ నటునికి సాధ్యం కాని విధంగా పార్టీ నెలకొల్పిన 9 నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్నారు రామారావు. జయం తనదే అని చాటుతూ సాగారు. అరుదైన విజయాన్ని అందుకుని అభిమానులకు ఆనందం పంచారు. ఎన్టీఆర్ చదువుకునే రోజుల్నుంచి నటుడైన తరువాత ఎప్పుడూ శ్రమజీవుల పక్షపాతిగానే సాగారు. ఆయన చిత్రాల్లోనూ కార్మిక, కర్షక, శ్రమజీవుల పక్షమే నిలిచి పోరాడేవారు. రాజకీయాల్లోనూ వారికి అండగానే నిలిచారు రామారావు. దేశమంటే మట్టి కాదని, దేశమంటే మనుషులని సదా భావించారు ఎన్టీఆర్. దానిని నటనలో ప్రదర్శించడమే కాదు, వ్యక్తిగతంగానూ ఆచరించి చూపారు. ఆ రోజుల్లో దక్షిణాదిన అత్యధిక పారితోషికం పుచ్చుకునే నటునిగా సాగారు నందమూరి తారక రామారావు. కొన్ని చిత్రాలకు ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాలు కింద పెడితే చాలు సేవలు చేయడానికి ఎంతోమంది పరివార జనం. ఇక ఆయనను తమ మధ్యలో నిలుపుకుని ఆరాధించే అభిమాన గణాలకు కొదువలేదు. అంతటి వైభవాన్ని చూసిన ఎన్టీఆర్ తనను అభిమానించే జనం కోసం ఏదైనా చేయాలని తపించారు. ఆ తపన నుండి ఆవిర్భవించిందే అన్న రాజకీయ ప్రవేశం. ఎన్టీఆర్ కంటే ముందే సినిమాల నుండి రాజకీయాల్లో ప్రవేశించిన వారు ఉన్నారు. అయితే వారందరూ ఏదో ఒక పార్టీలో సభ్యులుగా ఉంటూ తరువాత రాజకీయాల్లో రాణించారు. అయితే రామారావు మాత్రం జనం మనిషిని ఒక పార్టీలో ఉండడమా అంటూ సొంతంగా పార్టీని నెలకొల్పారు. తన మాతృభాషపై తనకు ఎంతటి మమకారం ఉందో చాటుతూనే తన పార్టీకి తెలుగు దేశం అని నామకరణం చేశారు రామారావు. ఎన్టీఆర్ను అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానించేవారు. అయితే బడుగు బలహీన వర్గాల వారి కోసమే తన పార్టీ అవతరించిందని ఎన్టీఆర్ ముందుగానే చాటారు. కార్మిక, కర్షక, శ్రమజీవుల కోసం వెలిసినదే తన పార్టీ అన్నారాయన. దానికి చిహ్నంగానే పార్టీ గుర్తులో పూరిపాక, నాగలి, యంత్రపు మరను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తమ కోసమే అని భావించిన సామాన్యులు పులకించిపోయారు. ఆయనకు ఊరూరా బ్రహ్మరథం పట్టారు. కేవలం 9 మాసాల వ్యవధిలో పార్టీని విజయ పథంలో పయనింపజేశారు ఎన్టీఆర్. ఈనాటికి ఇది చెక్కు చెదరని రికార్డుగా నిలిచింది. ఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, తనను ఆదరించిన బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయాలన్నదే. అందుకోసం కోట్లాది రూపాయల సంపాదనను, స్వర్గ సమాన సౌఖ్యాలను వదులుకుని ఎండనక వాననక రాష్ట్రం నలుచెరుగులా తిరిగి జనానికి మరింత చేరువయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏడాదిన్నరకే ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేపట్టిన ప్రజా పోరాటానికి మద్దతుగా తెలుగు జనం నిలిచారు. కొందరు పోలీసుల జులుంను ఎదుర్కోవడంలో ప్రాణాలు అర్పించారు. ఎన్టీఆర్ బర్తరఫ్ అయిన కేవలం మాసం రోజులకే తిరిగి అధికారం చేపట్టారు. ఇది కూడా దేశ చరిత్రలో కనీ విని ఎరుగని ఘటనగానే నిలిచింది. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్కు ఎన్నెన్నో ఎదురు దెబ్బలు. అయినా మడమ తిప్పలేదు. తాను సదా ప్రజల పక్షమే అన్న మాటను తప్పలేదు. తెలుగు నేలపై వరుసగా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకునిగా ఎన్టీఆర్ నిలిచారు. ఇక గెలిచిన ప్రతిసారి 200 పైచిలుకు అసెంబ్లీ స్థానాలు సంపాదించిన ఘనతను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశ రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. తొలుత తాను భారతీయుడ్ను, తరువాత తెలుగువాడనంటూ చాటుకున్నారు. తెలుగు చిత్రసీమలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అనితర సాధ్యుడనిపించుకున్నారు. భావితరాలు సైతం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎన్టీఆర్ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని నవతరం సైతం సాగాలి.